హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఆనియన్ పకోడీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇదైతే క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ కాదనమాట, మెత్తని పకోడీ. చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం రోడ్ సైడ్ తినే టేస్ట్ అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి అయితే తీసుకోవాలండి. అందులో వచ్చేసి మనం ఒక పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్నగా తరిగి వేసుకోవాలి. సో ఆనియన్స్ వచ్చేసి ఇలా పొడుగ్గా కాకుండా ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇందులోనే మన టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే ఇందులో కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలన్నమాట. వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కారం అనేది కొంచెం తక్కువే తీసుకోవాలండి మెత్తటి పకోడీలో, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి వితౌట్ వాటర్, మొత్తం అన్నీ బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే ఇలా చిన్న చిన్నగా పకోడీ లాగా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పకోడీ లాగా వేసుకోవాలి. సో ఒక 2 minutes అయితే కలపకుండా ఉంచాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇలా రెండో వైపు అయితే తిప్పేసుకోవాలన్నమాట. అన్నీ మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కాల్చుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేసి లోపల అస్సలు ఫ్రై అవ్వదండి. సో ఇడాల్లో 2 మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ పైన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న కలర్ అయితే రావాలన్నమాట. ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఈ కలర్ వస్తే పకోడీ రెడీ అయిపోయిందన్నమాట. లోపల బాగా ఫ్రై అయిపోతుంది. అంతేనండి, ఇలా పక్కకు అయితే తీసుకోవాలి టిష్యూ పేపర్ వేసుకొని. సో ఇలాగే మొత్తం పిండిని ఇలా పకోడీ కింద వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇంతేనండి, ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈవినింగ్ స్నాక్ టైంలో అలా టీ తాగుతూ పకోడీ తింటే చాలా బాగుంటుంది. సో బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.